హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఖచ్చితంగా నాకు ఎందుకో అనిపిస్తుంది, సో మన పవన్ కళ్యాణ్ విన్నర్ రేస్లోకి వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వీక్ బాగా ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైమే దివ్య తీయడం వల్ల అసలు అసలు ఏం టాస్క్ వాళ్ళు ఆడింది ఏంటి, చిన్న సిల్లీ రీజన్ వల్ల కళ్యాణ్ని తీసేసింది చూడు. దానివల్ల ఖచ్చితంగా పాపం అనిపించి ఓటింగ్ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అయితే పెరుగుతుంది. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం వన్స్ ఒకసారి అందులో నుంచి రాగానే రిమూవ్ అవ్వగానే ఆయన ఫీల్ అవ్వకుండా మొత్తం అన్ని చోట్ల తిరుగుతున్నాడు. అక్కడ పాలు అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడ కన్నేశాడు. తర్వాత రీతు డిమాండ్ విషయంలో వచ్చి అక్కడ సజెస్ట్ చేస్తున్నాడు. సో మొత్తం కనిపిస్తున్నాడు. నాకు ఎందుకో అనిపిస్తుంది కళ్యాణ్ విన్నింగ్ రేస్లోకి వచ్చాడు అనిపిస్తుంది. నిన్న మిడ్ నైట్ లైవ్ డిస్కషన్ కూడా మనకు అది అయ్యలేదు. తనుజతో చాలా మాట్లాడతాడు, ఇమ్ముతో అంటాడు, ఆ మాటలు ఇవ్వలేదు. ఎందుకంటే మీరు సేఫ్ ఆడుతుర్రు, సేఫ్ గేమ్ ఆడుతుర్రు అని చెప్తాడు. సో ఖచ్చితంగా తనుజ ఇమ్ము ఇద్దరిని టార్గెట్ చేశాడు అనిపిస్తుంది. నాకు ఎందుకో ఎక్కడో కొడుతుంది, అర్థమైంది కళ్యాణ్కి అనిపిస్తుంది. నాకు ఎందుకో ఆ కళ్యాణ్ ఖచ్చితంగా మారుతాడు. శ్రీజ నుంచి హింట్స్ వచ్చాయి, అందరి నుంచి హింట్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా విన్నింగ్ రేస్లోకి వస్తాడు. తనుజకు పోటీ ఇస్తాడు అనిపిస్తుంది. తనుజకు తనకి ఓటింగ్ చాలా డిఫరెంట్ ఉన్నా కూడా ముందుకెళ్తాడేమో అని నాకు ఎక్కడో కొడుతుందబ్బా. నాకు ఎందుకంటే లాస్ట్ టైం కూడా గౌతమ్ని బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉన్నప్పుడే ముందే తీసేస్తారు. అట్లనే ఇప్పుడు కూడా ముందే అసలు ఆడకముందు తీస్తారు. నేను అనిపించింది నాకు ఆడకముందే తీస్తారు ఈసారి. దివ్య కూడా ఏంటంటే కన్నింగ్ అబ్బా, దివ్య కన్నింగ్. ఎందుకంటే మీరు ఇది కనుక ఈ టాస్క్ కనుక గెలిస్తే మీరు కంటెంటర్స్ అవుతారు అని చెప్పాడు. కంటెంటర్స్ అవుతాడు బిగ్ బాస్ అని చెప్పగానే ఇంకా వీళ్ళకు టాస్కులు మంచిగా ఆడాలి, పర్ఫార్మెన్స్ చేయాలని ఏముంటుంది. సో కళ్యాణ్ పోతే వేయండు, మేముంటే నేను సాయి ఆడచ్చు, సుమనన్న ముందుకు రాడు ఆడడానికి ఎలాగో. సో దివ్య ఆడుతుంది, సాయి ఆడుతుంది. అదే ఏం ఆడింది, దొబ్బింది గేమ్. అసలు ఆడనీకే రాలే ఆమెకు. ఫస్ట్ థింగ్ పోయింది. బ్యాలెన్సింగ్ టాస్క్ బాగా ఆడుతుంది అనుకుంది కానీ పోయింది. అంటే చెప్తున్నా, నేనే మొత్తం స్క్రీన్ అంటే సీక్రెట్ టాస్క్లో కనబడతాను, ప్లస్ ఎట్ ద సేమ్ టైం నేను టాస్క్లలో కనబడతాను. అప్పుడు కళ్యాణ్ తీసేస్తే అయిపోతుంది. ఇలా కళ్యాణ్కి మంచి ఓటింగ్ ఉందని నాకు అర్థమైంది. నిన్న చెప్తుంది కదా మిడ్ నైట్ లైవ్ డిస్కషన్లో, ఏడుస్తుంటే చెప్తుంటుంది నీకు చాలా ఉంది ఫాలోయింగ్, నువ్వు అందుకే సేవ్ అవుతున్నావు అని ఆమెకు అర్థమైంది. కళ్యాణ్ ఎలాగో ఫామ్లో ఉన్నాడు అని అర్థమైంది. ఎలాగో కళ్యాణ్కి ఈ డిగ్రేడ్ చేయొచ్చు, ఈ వీక్ అంతా ఆడకుండా చేస్తుంది. ఎలాగో కామనర్కి పోటీ ఉంటుంది కదా. లోపల ఫస్ట్ నుంచి కళ్యాణ్ అంటే నచ్చాడు, వర్స్ట్ ప్లేయర్ ఇచ్చింది కదా. తర్వాత కళ్యాణ్ ఏంటంటే ఆమెతోనే క్యాప్టెన్సీ బ్రాంచ్ పెట్టించుకుంటాడు కోపంతో. అంటే ఈమెకు ఉంది కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఉంది. శ్రీజ అంటే నచ్చదు, కళ్యాణ్ అంటే నచ్చదు ఈమెకు. సో ఆ వేలో ఆలోచించి కూడా తీసింది. అంటే మాట్లాడుతుంది బాగానే, కానీ ఇక్కడో మనసులో ఉంటుంది కదా మేమంతా కామనర్సే అని ఒక ఫీలింగ్ ఉండిందో ఏమో తెలియదు, కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది. సో కన్నింగ్ అనే అనిపించింది అబ్బాయి. ఎందుకంటే అక్కడ ఎంతమంది లేరు, ఇమాన్యుయల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా తీసేసేవాళ్ళు. కళ్యాణ్ ఎందుకు తీసేసింది అదే కదా నాకు అనిపించింది. కళ్యాణ్ తీసేస్తే తనే స్క్రీన్ స్పేస్, తనే ఆడుకోవచ్చు, తనే గేమ్లన్నీ గెలవచ్చు, తనే ఇంకా ఉండొచ్చు అని చేసింది. కానీ ఇక్కడ ఎందుకో నాకు కళ్యాణ్ మీద కన్సర్న్ పెరుగుతుంది, ఓటింగ్ పడుతుంది, ప్లస్ ఇంకేదైనా అవకాశం ఇస్తాడా లేదా అదే అర్థం కావట్లేదు. ముందు ముందు ఏమవుతుందో అనేది. కానీ ఎందుకో నాకు కళ్యాణ్ చేంజ్ చేయడం అనిపించింది అబ్బా. ఎందుకంటే అన్నిట్లలో రీతు కూడా వచ్చి సజెషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే అది తప్పే. ఇప్పుడు దివ్య అన్నది కరెక్టే, మీకు మాట్లాడుకోవద్దని చెప్పాడు, మేము మాట్లాడుకోవట్లేదుగా, తినిపిస్తుండే నేను మాట్లాడట్లేదు అంటే కిచెన్కి సంబంధించి మాట్లాడుకోవాలని చెప్పాడు కదా బిగ్ బాస్ అని చెప్తుంది. అదే విషయం వచ్చి మళ్ళీ సజెస్ట్ చేస్తాడు చూడు. కళ్యాణ్ సూపర్ అనిపించింది నాకు. సో ఇట్లా అన్ని మ్యాటర్లలో ఇన్వాల్వ్ అవుతున్నాడు నిన్న నుంచే. ప్రతి దాంట్లో సేఫ్ అంటే తనుజతో కూడా చాలాసేపు డిస్కషన్ ఉంది. తనుజతో కూడా అలాగే మాట్లాడతాడు. సో అందరూ చెప్తారు, ఎందుకంటే మీరు అప్పుడే నామినేషన్ చేసుకొని అప్పుడే కలిసిపోవడం ఏంటి చిత్రం కాకపోతే అని కూడా చెప్తాడు. తర్వాత తనుజకి మిడ్ నైట్ లైవ్ డిస్కషన్లో కూడా ఒక మాట చెప్తాడు. ఏంటంటే అప్పుడు భరణి గారు క్యాప్టెన్సీ టాస్క్లో నాకు ఎవరు సైగ చేయలేదు అది కూడా చెప్తాడు. కానీ అవన్నీ మనకి ఎపిసోడ్లో వేయలేదు. నేను అసలు నాకు ఎవరు సైగ చేయలేదు అని చెప్తాను. అదెందుకు చెప్తున్నావు అని తనుజ అడుగుతుంది. లేదు నాకు ఎందుకో నువ్వు అప్పుడు ఒకసారి అడిగావు కదా చెప్పాలనిపించింది చెప్తున్నా అని చెప్తాడు. కానీ అన్ని క్లియర్ చేసుకుంటున్నాడు, అన్ని క్లారిటీ చేసుకుంటున్నాడు అనమాట. ప్రతిదీ మైండ్లో ఉంది కళ్యాణ్కి, ప్రతిదీ అర్థమవుతుంది. సో లాస్ట్ టైం సాటర్డే రోజు నాకు సార్ కొంచెం డీగ్రేడ్ చేశాడు, తగ్గించాడు, తెలివి తక్కువవాడు అనేసరికి కొంచెం బాధ ఉంది. కానీ ఖచ్చితంగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కంటెంట్ నుంచి తీసేసినన్నా కూడా
ఏదో కొంచెం ఫీల్ అయ్యింది కానీ మళ్ళీ యాక్టివ్ అయిపోయి అన్ని దగ్గర మాట్లాడుతున్న అన్ని దగ్గరికి వెళ్తున్నాడు అనిపించింది నాకు. స్క్రీన్ అంతా తిరుగుతున్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లైవ్లో కొంచెం తనుజ కూడా కళ్యాణ్ ఎక్కిరిస్తుంది. అది కళ్యాణ్ తీసుకోలేకపోయాడు, హట్ అయ్యాడు కొంచెం. అదేదో ఫోన్ కాల్ వస్తే ఆ టైంలో కొంచెం హట్ చేస్తుంది కళ్యాణ్ని మాటలతో. నువ్వేంది, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నట్టుగా. ఎందుకంటే ఈమెకు నోటి దురుసు బాగా ఎక్కువ కదా. సో ఈమె వల్ల ఆయనకు ఖచ్చితంగా అవుతుంది అని ఉంది. ఎందుకంటే హేటర్స్ పెరుగుతున్నారు తనుజకి. పక్క ఓటింగ్ పడ్డా కూడా హేటర్స్ అయితే పెరుగుతున్నారు అబ్బా. ఎందుకంటే ఎక్కువ ట్రోల్స్ వ్యూస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి నాకు తెలిసినంత వరకు అనిపిస్తుంది. సో రీతు డిమ్మన్ కూడా అలా చేయడం కరెక్ట్ అనిపించలేదు. సో ఈ టాస్క్ వైజ్ వస్తే నిఖిల్ వాళ్ళు కూడా బాగా ఆడారు. కానీ ఇక్కడ ఏదో కొంచెం ఏమైనా ఫౌల్ అయిందా అనేది చూడాలి. ఇమ్ముది నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, నేను మళ్ళీ చూసి వేరే వీడియో చేస్తాను. ఫౌల్ ఆడినట్టుగా వచ్చింది కొంచెం ఇన్ఫర్మేషన్. ఫౌల్ ఆడా ఏంటి అనేది తెలియదు. దివ్య అనేది వేస్ట్, ఏం ఆడలేకపోయింది. సీక్రెట్ టాస్క్ మాత్రం విరగదీస్తున్నారు అబ్బా దివ్య అండ్ మన అసలు ఈయనకు ఒక్కరికి సరిగా చేయడు సుమన్ అన్న అని చెప్పేసి దివ్యని యాడ్ చేయడం జరిగింది. కానీ దివ్య బాగా ఆలోచించింది. చిన్న సిల్లి కూర్చున్న ప్లేస్ నుంచి లేవు అంటే ఎలాగో లేవమంటే లేస్తారు కదా అప్పటికప్పుడు, అదో టాస్క్. ఆ టైంలో ఒకరిని తీసి అంటే గౌరవ రీతుగా కళ్యాణ అంటే పాపం కళ్యాణ్ తీసి పెడతారు. రీతు ఏమో రిక్వెస్ట్ చేసుకుంటుంది సుమన్ అన్నను. సో తర్వాత శ్రీమన్ అన్న రిక్వెస్ట్ చేసుకుంటే ఇక రీతునైతే తీయరు, కళ్యాణ్ అనవసరంగా తీసేశారు అబ్బా. కానీ టాస్క్ మాత్రం భలే ఆడుతున్నారు. మొత్తం పాలన్నీ తాగేసి అన్ని మళ్ళీ రూమ్లో స్టోర్ రూమ్లో పెట్టేశారు కదా అనిపించింది. సూపర్, భలే జోక్ నవ్వు వచ్చింది అబ్బా ఈరోజు ఎపిసోడ్ మాత్రం. కంటెంట్ అంటే పెద్దగా ఏదో కొట్లాటలు గొడవలు కాదు కానీ నవ్వు కంటెంట్ అయితే బాగా వచ్చింది అనిపించింది నాకు ఈరోజు. సో అదన్నమాట మ్యాటర్. సో ఇంకా ముందు టాస్క్లలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతోంది. సో మరి నిఖిల్ నాయర్కి గౌరవ్కి వీళ్ళకి తగ్గ టాస్కులు అయితే రావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు 5 స్టాంప్స్ కాదు 5 వేస్ట్ స్టాంప్స్ లాగా అయిపోయింది. పాపం వాళ్ళు బయటకు వెళ్తే అసలు ఏం ఆడిరు మీరు అన్నట్టుగా అవుతుంది. ఎందుకంటే పోయినసారి నిఖిల్ పృథ్వీ ఉన్నప్పుడు ఇచ్చినన్ని టాస్క్లు అయితే ఇవ్వట్లేదు. సో ఇంకా అంతే, ఇక తనుజానే చేద్దామని ఫిక్స్ అయ్యారో ఏమో. ఎందుకంటే శ్రీజ బయటకు వచ్చి కూడా కొన్ని నిజాలు చెప్పింది అనిపిస్తుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ రూమ్కి 1 అవర్ 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వెళ్ళేసి వచ్చేది, మేము ఎవరు వెళ్ళేటోళ్ళం కాదు. మరి ఏం డిస్కస్ చేశారు, ఏం చేశారు? ప్రతి వీకెండే వెళ్తుంది, ప్రతి వీకెండ్ ఏం హింట్స్ ఇచ్చారు ఆమెకు? మనకేమో 5 నిమిషాలు 10 నిమిషాలు చూపిస్తారు. ఏం జరిగి ఉంటుంది కన్ఫ్యూజన్ రూమ్లో, ఏమై ఉంటుంది? అదే కదా ఆ వీడియోస్ ప్లే చేయడానికి అయితే వెళ్ళినట్టు చూపించారు. ఏం జరిగి ఉంటుంది అబ్బా, అదే అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ వీడియో అయితే ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది, మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.